శరత్ చంద్ర IAS లో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్. అందుకనే ఈ ట్రైనింగ్ కూడా, ఈ కోచింగ్ కూడా, ఈ మెంటర్షిప్ కూడా, ఈ గైడెన్స్ కూడా గ్రూప్ 1 వాళ్ళను కూడా యూపీఎస్సీ స్థాయిలో ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ యూపీఎస్సీ యాజ్ వెల్. ఓకే, ఇదొకసారి మనము గమనించవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే శరత్ చంద్ర సార్ విషయం చూసుకుంటే యూపీఎస్సీకి ఎంతైతే ఫోకస్డ్గా ఎంతోమంది ర్యాంక్స్ అని ప్రొడ్యూస్ చేశారో, ఎంతోమందికి గైడ్ చేస్తూ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి, యూపీఎస్సీ క్రాక్ చేయడానికి ఎలా హెల్ప్ చేశారో, గ్రూప్ 1 కూడా అలాగే ఆ విధంగానే ర్యాంక్స్ క్రాక్ చేయడానికి హెల్ప్ చేశారు శరత్ చంద్ర సార్. సో మీరు దానికి సంబంధించిన యువ ప్రోగ్రామ్, ఈటీవీ యువ ప్రోగ్రాంలో కూడా చాలామంది గ్రూప్ 1 ర్యాంకర్స్ నాకు శరత్ చంద్ర వల్ల నాకు హెల్ప్ దొరికింది, శరత్ చంద్ర IAS టీం వల్ల నాకు హెల్ప్ దొరికిందని నాకు సపోర్ట్ చేశారు, నన్ను గైడ్ చేశారని చాలామంది ర్యాంకర్స్ కూడా చెప్పడం జరిగింది. మాది విజయనగరం జిల్లా అలుగోలు గ్రామం సార్. మా నాన్నగారు ఒక మామూలు ఫార్మర్, మా మదర్ అంగన్వాడీ టీచర్. నా స్కూలింగ్ అంతా మా ఊర్లోనే అయింది సార్. నేను 2019లో JNT కాకినాడ నుంచి ECEలో ఇంజనీరింగ్ చేశాను సార్. అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, యూపీఎస్సీకి ఇంకా గ్రూప్ 1కి. సార్ మాకు మాక్ ఇంటర్వ్యూస్ అప్పుడు గైడెన్స్ చాలా బాగా ఇచ్చారు సార్. ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ కొన్ని అక్కడ రిపీట్ అవ్వడం, అంటే మా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ కొన్ని ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నవి అక్కడ మళ్ళీ అవ్వడం వల్ల మాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంకా సార్ ఇక్కడ కొన్ని చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా మాక్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఇక్కడ చేయడం వల్ల సార్ కొన్ని రెక్టిఫై చేశారు, అవి మాకు అక్కడ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంది